హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు కొత్త వెరైటీ వంటకం అండి పూల్ మక్కన కర్రీ చేసి చూపిస్తాను. ఇది నేను రీసెంట్గా ఒక ఫంక్షన్లో చూశాను. సూపర్ టేస్ట్ ఉంది. మనం తిని దానికి అసలు గుర్తుపట్టలేము అది వాళ్ళు ఏం కూర అని చెప్తే తప్ప, అంత బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవి 3 కలిపి వేసి బాగా వేయించుకోవాలండి. అలాగే కొద్ది కరివేపాకు కూడా. ఇవన్నీ వేగాక మనం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాం కదా ఈ పూల మొక్కన, ఇవి వేసి వేయించుకోవాలి. తడిపోయే వరకు కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు ఈ పూల మొక్కనకు బట్టి మంచి కలర్ వస్తుంది. అలాగే మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కదా పసుపు వేసుకుంటే. ఇవి కొంచెం వేగాక మనం ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఎంత ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనం అంతా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుకొని తర్వాత మనం మూతపెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు 2 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా పెట్టి ఉంచుకోవాలి. ఆ టమాటాలను ఇందులో వేసుకోవాలి. మళ్ళీ గరిటతో కొంచెం కదిపి మూత పెట్టుకోవాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత మూత పెడితే మనకు నీరు వచ్చి మగ్గిపోతుంది అన్నమాట. దాదాపు మగ్గిపోయింది చూసారా. మళ్ళీ గరిటతో కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇంకా కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. ఈ నీళ్ళు పోసుకొని మరలా మనం కలుపుకోవాలి. ఇప్పుడే రుచికి సరిపడా కారం, మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను, ఒక చిన్న స్పూను కొద్దిగా వేసాను. ఇవి బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు చివరిగా వేసాను. ఇప్పుడు కొద్ది గరం మసాలా వేసుకోవాలి. దాదాపు అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా కూడా తినచ్చు. ఇంకా లేకపోతే మనం ఒక హాఫ్ చెక్కలో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకోవాలి. అప్పుడు పుల్లగా బాగుంటుంది. ఇది మనం చాట్ లాగా కూడా తినచ్చు బ్రేక్ఫాస్ట్కి. అప్పుడు మనం కొద్ది కారం మసాలాలు తక్కువ వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు ఇప్పుడు వేసానండి. ఉప్పు వేసాక బాగా కలుపుకొని కొద్దిగా చివరిగా నిమ్మరసం పిండుకొని తినేసుకోవడమే. అంతేనండి, ఈజీ, సూపర్ ఈజీ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఎవరైనా గెస్ట్ని పిలిచి కూర చేసి పెట్టి ఎలా ఉంది, ఏం కూర అని అడిగి చూడండి. ఎవ్వరు గుర్తుపట్టలేరు మీరు చెప్పే వరకు. అంత బాగుంటుంది. ఓకేనా?